నెల్లూరు జిల్లా పద్మనాభ సత్రం పల్లెపాలెంలో పరువు హత్య జరిగింది. మాట వినకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో యువతిని చంపారు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు. ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలోనే పూడ్చిపెట్టి కంప వేశారు తల్లిదండ్రులు. కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 రోజుల తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా గుర్తు తెలియని వ్యక్తి చెప్తున్నారు. ఇక తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు 2 కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇక పెద్ద కుమార్తె భువనేశ్వరికి 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. రెండో కుమార్తె శ్రావణికి 6 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. భర్తతో విభేదాల కారణంగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది శ్రావణి. ఈ క్రమంలోనే నార్త్ అమలూరుకు చెందిన షేక్ రబ్బానీ బాషాతో పరిచయం ఏర్పడింది. అతన్ని పెళ్లి చేసుకుంది శ్రావణి. విషయం తెలిసి శ్రావణితో గొడవపడి కొట్టారు తల్లిదండ్రులు. ఇక దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల దాడితో ఒక్కసారిగా శ్రావణి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే శ్రావణిని ఇంటి పక్కనే పూడ్చిపెట్టి 25 రోజులుగా ఏమీ తెలియనట్టుగా కుటుంబ సభ్యులు ఉన్నారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ డెడ్ బాడీని బయటకు తీశారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ పరువు హత్య జరిగింది. ఇక సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఆ డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలోనే పూడ్చిపెట్టి కంప వేశారు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లాల పద్మనాభ సత్రం పల్లెపాలెంలో ఈ పరువు హత్య ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఎస్, గయాస్ జాయిన్ అవుతున్నారు. గయాస్, నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ పరువు హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రామ్దాస్, ప్రధానంగా కొడవలూరు మండలంలోని పద్మనాభ సత్రంలోని పల్లెపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకునింది. అక్కడ పరువు కోసం కూతురునే కన్నవారు కడదీర్చిన ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన పద్మనాభ సత్రం పల్లెపాలెంలో మొత్తం ఈ పల్లెకాపురులు అంటే మత్స్యకారులు అంతే వాళ్ళంతా కొన్ని కట్టుబాట్లకు ముడిపడి ఉంటారు. ప్రధానంగా ఆ గ్రామానికి చెందిన శ్రావణి కొద్ది రోజుల కిందట వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన తర్వాత వాళ్ళు కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్తకు విడాకులు తీసి మళ్ళీ తల్లిదండ్రుల వద్దకు చేరడం జరిగింది. తల్లిదండ్రులు ఆమెకు ఒక చిన్న కూరగాయల వ్యాపారం పెట్టి ఇచ్చారు. దీంతో ఆమె జీవనం సాగిస్తున్నారు. అయితే ఒక మెకానిక్తో ఆమెకు వివాహేతర సంబంధం అయితే ఏర్పడింది. దీంతో అతను తరచుగా శ్రావణి ఇంటికి పోవడం జరుగుతుండింది. దీన్ని కూడా ఆ గ్రామంలో అయితే వాళ్ళ బంధువులు ఇళ్ళు చాలా తల్లిదండ్రులు మొత్తం శ్రావణిని మందలించడం జరిగింది. అతను మెకానిక్ ఎందుకు వస్తున్నాడు, అతన్ని రాని బాధ్యత కూడా ఆమె ఎంతవరకు కూడా శ్రావణి అతన్ని రావాల్సింది అన్నట్టు పట్టుబడడం జరిగింది. అయితే తల్లిదండ్రులకు అదేవిధంగా శ్రావణి మధ్య గొడవ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గత 20 రోజుల కిందట శ్రావణిని వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోనే కొట్టడం జరిగింది. అయితే కొట్టిన తర్వాత ఆమె తలకు బలమైన గాయమై చనిపోవడంతో ఆమెని ఇంటి వెనకాల గడ్డి వాము పక్కనే ఒక గొత్తి తవ్వి అందులో వాళ్ళు చేయడం జరిగింది. అయితే గత 20 రోజుల నుంచి శ్రావణి కూరగాయల అంగడి తెరవకపోవడం, శ్రావణి ఆ గ్రామంలో కనిపించకపోవడంతో పలు అనుమానాలు అయితే ఇచ్చేసింది. అయితే వీళ్ళ బంధువులు శ్రావణి ఎక్కడ పోయింది ఏందని చెప్తుంటే ఆమె వేరే ఊరికి పోయింది, వాళ్ళ వేరే బంధువుల ఇంటికి పోయిందని కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఆ గ్రామస్తులే కొంతమంది ముందుగానే పసిగట్టి 100కి పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. శ్రావణిని వాళ్ళ తల్లిదండ్రులే హత్య చేశారు. మృతదేహాన్ని వాళ్ళ ఇంటి వెనకాల వామిదొడ్డి పక్కన ఒక గోతి తవ్వి అందులో పూడ్చివేశారు. మీరైతే విచారించండి దీని మీద అన్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళ తల్లిదండ్రులను విచారించడంతో అసలు విషయము బయట. సో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు మరి వీళ్ళపైన, కుటుంబ సభ్యులపైన కానీ ఆ తల్లిదండ్రులపైన కానీ పోలీసులు ఏం చెప్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? అయితే రామ్దాస్, వాళ్ళు ఏంటంటే పోలీసులు తీసుకుని పోయి తల్లిదండ్రులకు మందలించిన వెంటనే వాళ్ళు జరిగిన విషయాన్ని మొత్తము చెప్పడం జరిగింది. అయితే కేవలము తమ మాట వినకుండా చేస్తుంది, మేము ఊర్లో తలెత్తుకొని
తిరగాలి కదా, దానికోసమే మేము ఒక దెబ్బ కొట్టిన వెంటనే తలకు బలమైన గాయమై చనిపోయింది. దానివల్ల ఏంటంటే మేము భయపడి మా ఇంటి వెనకాలే వామి తోటి అక్కడ ఒత్తి తవ్వి ఆమెకు బూడ్చి పెట్టడం జరిగింది అని కూడా వెంటనే వాళ్లకు చెప్పడం జరిగింది. అయితే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, వీళ్ళు భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు ఇద్దరు కలిసే ఆమెని వామితో గోతి దూవడం కానీ శవాన్ని పూడ్చడం కానీ వీళ్ళిద్దరే చేశారా, వీళ్ళకు ఎవరైనా సహకరించారా అనే కోణములు కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. మొత్తం మీద పోలీసులు వాళ్ళ అదుపులో ఉన్నారు, విచారిస్తున్నారు. దీని వెనకాల ఇంకా ఒకరిద్దరు ఉండొచ్చని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇది కేవలము పరువు హత్యగానే పోలీసులు దీన్ని కేసు నమోదు చేస్తున్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గైస్. నెల్లూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. మాట వినకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో యువతిని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కలిసి చంపి పక్కనున్న ఖాళీ స్థలంలోనే పూడ్చిపెట్టి కంపవేశారు. దీంతో అటు కూతురు కనిపించడం లేదంటూ కూడా తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 రోజుల తర్వాత ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకసారిగా పోలీసులు రంగంలోకి దిగి తిరుమూరి వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులను కుటుంబ సభ్యులను విచారించడంతో అసలు విషయం బయటపడింది. తమ మాట వినలేదనే కారణంతో తమ కూతురైనటువంటి రెండో కూతురు శ్రావణిని చంపినట్టుగా పోలీసుల ఎంక్వైరీలో ఒప్పుకోవడంతో అసలు విషయం బయటపడింది. పల్లిపాలెం గ్రామంలో తిరుమూరి శ్రావణి అనేటువంటి ఒక వివాహిత గత 20-25 డేస్ నుండి కూడా అదృశ్యం అయిపోయింది, కనబడట్లేదు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ గాను అమ్మాయికి మధ్య పెళ్లి విషయంలో కొంచెం గొడవలు జరుగుతూ ఉన్నాయి. కానీ అమ్మాయి కనబడట్లేదు, ఈ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తుంటారనేటువంటి చిన్న అనుమానం మీద ఒక మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించగా ఈ రోజున ఆ అమ్మాయి యొక్క పేరెంట్సే వాళ్ళ మాట వినట్లేదన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని హత్య చేసి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గడ్డి దగ్గర అమ్మాయిని పూడ్చిపెట్టినట్టుగా మా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. అందుకు గాను ఈ రోజున ఎంఆర్ఓ గారి సమక్షంలో